వస్తున్నారు వదిన. పార్వతి, చిన్నబాబు లాగే సర్దేశావా? అన్ని సర్దేశాను చిన్నయ్య గారు. రే త్వరగా రారా, టైం అవుతుంది. 1 hour ముందు వెళ్తే గానీ ప్రాసెస్ అంతా పూర్తవదు. నా ప్రాసెసర్ పని చేస్తాయి కదా బ్రో. ఏంట్రా? ఏం లేదు, ఇంకేంటి సంగతులు? అక్కడికి వెళ్ళాక నువ్వే చెప్పాలి. ఐశ్వర్యకి పని ఉందని డ్రాప్ అవ్వమన్నారు. ఓ, నేను టికెట్ కూడా క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ చేయలేదా? క్యాన్సిల్ చేయకపోతే 10,000 పోతాయి, అంతే కదా. దానికోసం ఎందుకు వరి అవడం? కోట్ల రూపాయల ప్రాజెక్టుని హ్యాండిల్ చేయబోతున్నావు నాన్న. నువ్విందులో సక్సెస్ అయ్యావంటే ఇక నీకు తిరుగుండదు. అన్నయ్యను అనుసరించి తమ్ముడు కూడా గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడన్న పేరు తెచ్చుకుంటావు. ఏంటి చిన్నబాబు, ఐశ్వర్యని వదిలి ఉండలేకపోతున్నావా? అంటి పెట్టుకునున్నావు. నీకు అలాగ అర్థమైందా పిన్ని? నా బాధ ఎవరికి చెప్పుకోను. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తావు, ఎందుకు వర్రీ అవుతున్నావు? వీడు మనకు అర్థం కాదు డాడ్. వీడే టికెట్ క్యాన్సిల్ చేయమంటాడు, మళ్ళీ మిస్ అయిపోతున్నట్టు ఆ ఫేస్ ఎలా పెట్టాడు చూడండి. మామ్, మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్పాడేంటని మరోలా అనుకోవద్దు ప్లీజ్. చెప్పు చిన్నబాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, అవసరం. ఇప్పుడు చెప్పక తప్పదమ్మా. ఏంటి చెప్పు నాన్నా. అది 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 మహి, చెప్పు. చెప్పరా? ఐశ్వర్యను కూడా నా వెంట తీసుకెళ్తాను మామ్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావే? నవ్వుతారు మరి. వాడే వద్దంటున్నాడు, మళ్ళీ వాడే కావాలంటున్నాడు. లక్కీగా దేవా టికెట్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఈ మాట చెప్పడానికి అంతలా ఆలోచించాలా? భార్యాభర్తలిద్దరూ వారం రోజులు అక్కడే పనిచూసుకొని ఆ తర్వాత ఇంకో వారం రోజులు చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ చుట్టొస్తే ఇంకా సంతోషిస్తాం. అన్ని రోజులు కష్టంలే డాడ్. బ్రో బర్త్డే కూడా ఉంది కదా, అంతే కదా ఐశ్వర్య? అంతే. ఏరా పొట్టోడా, ఏమన్నావురా? ఏది ఏమైనా నువ్వెన్ని ఎత్తులు వేసినా, పశ్చిమ దిక్కున సూర్యుడు ఉదయించినా సరే, లేదా తూర్పు దిక్కున సూర్యుడు అస్తమించినా సరే, నువ్వు నా వెంట జైపు రావు. నా దారి అడ్డదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అండర్స్టాండ్? నా దారి రహదారా కాదు, నీ దారి గోదారి. పార్వతి, వెళ్ళి హారతి తీసుకురా. అట్టగే అమ్మగారు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటప్పుడు ఇంత అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే
చాలా ముచ్చటేస్తోంది. మహి చాలా మారాడు ఆంటీ. మంచి మనిషి అయ్యాడు. మంచి బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మంచి మొగుడు కూడా. ఆ మాట నీ నోటి వెంట వినాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకుందో అఖిలక్క. అందరూ మారతారు గాని భవానీ మారదు. ఈ వయసులో నేను మారి ఏం చేయాలండి? సంబంధం లేకుండా మాట్లాడకండి. పార్వతి, నువ్వు త్వరగా రావే. నువ్వంత నెమ్మదిగా వస్తే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. శుభమా అని జైపూర్కు వెళ్తుంటే హారతి ఇలా అయిందేంటి? కర్పూరం సరిగా లేదేమో సున్నమ్మ గారు. కర్పూరం బాగానే ఉంటుంది. మనసులో నువ్వేమనుకుని హారతి వెలిగించావో. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? నువ్వున్నావా పెదబాబు? నువ్వు లేవనుకుని మాట్లాడుతున్నాను. ఏదో పొరపాటున అలా జరిగి ఉంటుందిలే ఆంటీ. దాన్నెందుకు రాద్ధాంతం చేస్తారు? చిన్నబాబు, ఐశ్వర్యని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బయటికెళ్తే భార్యని బిడ్డలా చూసుకోవాలి. కంటి పాపలా చూసుకుంటే ధైర్యంగా ఉంటుంది. హారతి కొండెక్కిందని కొంచెం గాబరాగానే ఉంది కానీ ఏం జరగదని నమ్మకం. బ్రేకింగ్ న్యూస్. ఉదయం 11:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జైపూర్కి బయలుదేరిన విమానం గల్లంతైందని సమాచారం. సినిమాబ్ గారు, సినిమయ్య గారు వెళ్ళిన విమానమే. ఏటీసీకి ఫ్లైట్ కి మధ్య ఉన్న సిగ్నల్స్ కూడా డిస్కనెక్ట్ అవడంతో విమానం ఎక్కడైనా కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అమ్మగారు!